వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వీధి కుక్కల స్వైర విహారం. మండల కేంద్రంలోని పిచ్చి కుక్క దాడిలో 15 మందికి గాయాలు. ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వీధి కుక్క దాడిలో గాయపడ్డ వారికి చికిత్స చేసిన వైద్యులు పట్టించుకొని ప్రత్యేక పాలన అధికారులు. బండి మీద ఉన్నా కొరికి కమలాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ సూపరింటెండెంట్ని. ఈరోజు ఉదయం 9-9:30 ప్రాంతంలో కమలాపూర్ గ్రామం మరియు మండల శివార్లో మనకు వీధి కుక్క 15 నుంచి 20 మందిని గాయపరచడం జరిగింది. అందులో అత్యధికులు వృద్ధులే ఉన్నారు. వాళ్ళు గాయపడిన వెంటనే మన ఆసుపత్రికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే వాళ్ళకి మేము తగిన వైద్య సదుపాయం ప్రొవైడ్ చేసినాము. మన దగ్గర యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మరియు ఇమ్యునోగ్లోబులిన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈసారే కాకుండా ఇంకెప్పుడైనా సరే ఎటువంటి టైంలో అయినా సరే, ఎంత అర్ధరాత్రైనా అపరాత్రైనా మన దగ్గర వైద్యులు అందుబాటులో ఉంటున్నారు 24/7. వాళ్ళు వచ్చి మన వ్యాక్సిన్స్ మరియు ఇమ్యునోగ్లోబులిన్స్ తీసుకుంటే రేబీస్ వ్యాక్సిన్ ఫర్దర్గా ఎక్కువగా సోకకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని, మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా పిచ్చి కుక్కలు కానివ్వండి, కోతులు కానివ్వండి, అత్యధికంగా వృద్ధులను, పిల్లలను మాత్రమే టార్గెట్ చేసుకుంటాయి. కాబట్టి ఇటువంటి టైంలలో, ఇటువంటి ప్రాంతాలలో, హై రిస్క్ ప్రాంతాలలో కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.